హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ విత్ ప్రసాద్. సో, వీడియోలో మనం గ్రూప్ డి ఎగ్జామ్ లేటెస్ట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి షార్ట్ నోటీసు. అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే, మనకి 21 జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే 20 ఫిబ్రవరికి ఎండ్ అయిపోతుందనమాట. సో, ఈ నోటిఫికేషన్ మనకిప్పుడు స్టార్ట్ అయితే, మనకి ఎగ్జామ్స్ అనేది ఎన్‌టీపీసీ ఎగ్జామ్స్ తర్వాత ఉంటాయి. ఆ తర్వాత మనకు మళ్ళీ అక్టోబర్‌లో ఇంకొక గ్రూప్ డి నోటిఫికేషన్ కూడా ఉంటుంది. మీరెవరైనా సరే ఇంతకుముందు 2025లో అప్లై చేసినప్పుడు ఇలా ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకొని వాళ్ళెవరన్నా ఉన్నారంటే, ఏప్రిల్ తర్వాత నుంచి మీకు ఈ డేట్‌లో లేకుండా ఓల్డ్ సర్టిఫికేట్‌లేమన్నా ఉన్నాయంటే ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు, మీరు కొత్త సర్టిఫికేట్స్ అప్లై చేయండి. ఎందుకంటే నోటిఫికేషన్‌లో క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఏప్రిల్ తర్వాతే డేట్ ఉండాలని చెప్పేదను. సో, మీరు ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే, ఈ డేట్ తర్వాత సర్టిఫికేట్ లేని వాళ్ళు వెంటనే పోయి సెంట్రల్ ఫార్మాట్‌లో సబ్మిట్ చేయండి. ఇక్కడ మీరు సచివాలయంలో గాని, మీ సేవలో గాని తీసుకొని చేసేయొచ్చు. ఇప్పుడు గ్రూప్ డి ఎగ్జామ్స్ అనేవి పోస్ట్‌పోన్ చేసేసారు. ఇప్పుడు జనవరిలో జరిగే ఎగ్జామ్స్‌ని వాళ్ళేం చేశారంటే పోస్ట్‌పోన్ చేసి, ఈ 8దో తారీఖు, 9దో తారీఖుకి జనవరిలో ఈ 2 డేట్స్ ఇచ్చారు. ఆ తర్వాత ఈ డేట్స్‌లో కూడా మీకు రాలేదు అంటే, మీదింకా ఫిబ్రవరికెళ్తుంది. సో, మీకు ఆల్‌మోస్ట్ మోర్ దెన్ 1 మంత్ పైన టైమ్ ఉంటుంది కాబట్టి, చాలా బాగా ప్రిపేర్ అవ్వచ్చు. ఎలా ప్రిపేర్ అవ్వచ్చు, ఏం చేయొచ్చు, అది కూడా నేను మీకు వీడియో కంటిన్యూషన్‌లో చెప్తాను. ఇక్కడ మీకు ఫిబ్రవరి 2 నుంచి ఫిబ్రవరి 10 వరకు డేట్లు ఇచ్చేసారనమాట. ఇప్పుడు స్టడీ ప్లాను. ఇక్కడ మనకి మ్యాథ్స్ ఉంది కదా! సో, మ్యాథ్స్‌లో అయితే మీరు ఫార్ములాస్ 100% చేయండి. ఓన్లీ ఫార్ములాసే నేను చెప్పేది. ఇప్పుడు అడ్వాన్స్‌డ్ మ్యాథ్స్ ఉంది. అడ్వాన్స్‌డ్ మ్యాథ్స్ మీరు ప్యూర్‌గా స్కిప్ చేసి చాలా మంది ఎళ్ళిపోతున్నారు. అక్కడ అడ్వాన్స్‌డ్ మ్యాథ్స్ డైరెక్ట్‌గా ఫార్ములా మీద క్వెషన్స్ వస్తున్నాయి ఎగ్జామ్‌లో. మీకు ఫార్ములా వస్తే ఆ ఫార్ములా అప్లై చేసేసేదను. వాడు క్వెషన్‌లో డేటా ఇచ్చేస్తాడు. దాన్ని పెట్టుకొని మీరు చేసేటట్టు ఉంటది. ఫార్ములాస్ మీకు చాప్టర్ మొత్తం మీరు చేసినా చేయకపోయినా అన్ని చాప్టర్ ఫార్ములాలయితే నేర్చుకొని ఎళ్ళండి. ఇక ఛానెల్‌లో మీకు గ్రూప్ డీకి సంబంధించి కొత్త మోడల్స్ ఏమొస్తున్నాయి, అలాగే టఫ్ క్వెషన్స్ ఏమొస్తున్నాయని ఒక 4 గంటల వీడియో అందులో మీకు ఒక 200 పైన క్వెషన్స్ అనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఆ వీడియో 100% చూడండి. మీకు ఎగ్జామ్‌లో వచ్చే టఫ్ క్వెషన్స్, ఎగ్జామ్‌లో వచ్చే కొత్త మోడల్స్, కాన్సెప్ట్స్ అన్నీ మీకు ఆ వీడియోలో చెప్పున్నాను ఎగ్జామ్ ఓరియెంటెడ్ అప్రోచ్‌లో. అలాగే మీరు టెస్ట్‌లేమన్నా రాద్దాము, సో, నేను టెస్ట్‌లు రాయాలి, నేను ఎన్నొస్తున్నాయి, ఏంది చెక్ చేసుకోవాలనుకుంటే అండర్ గ్రాడ్యుయేట్ టెస్ట్‌ల వరకే రాయండి. మిగతాయి ఏమి అవసరం లేదు. ప్రీవియస్ ఇయర్ గ్రూప్ డి రాద్దామన్నా గాని, ప్రీవియస్ ఇయర్ గ్రూప్ డిలో కొంచెం ఎగ్జామ్ మోడల్స్ అవన్నీ కొంచెం టఫ్ ఉంది. ఈసారి పేపర్ అంత టఫ్ లేదు. మీరు యూజీ లెవెల్ పేపర్ రాస్తే సరిపోతుంది. లైవ్ టెస్ట్‌లు రాయొద్దు. సో, లైవ్ టెస్ట్‌లు అవసరం లేదు. అలాగే మాక్ టెస్ట్‌లు అవసరం లేదు. ఇవెందుకు పనికిరావు మీకు ఎగ్జామ్స్‌కి. ఎందుకంటే ఈ మోడల్స్ ఇవేవి ఎగ్జామ్‌లో రావు. మీరు ఓన్లీ ఎగ్జామ్ ఓరియెంటెడ్ అప్రోచే ఫాలో అవ్వండి సరిపోతుంది. వీటి వల్ల మీకు టైమ్ వేస్ట్ అవుతుంది. ప్లస్ ఇంకొకటేందంటే కంగారు పడతారు మీరు ఎగ్జామ్ టైమ్‌లో. ఎందుకంటే ఈ మోడల్స్ మీరు రాసారంటే టఫ్‌గా అనిపిస్తుంది. మీకు తక్కువ మార్కులొస్తాయి అనిపిస్తాయి కాబట్టి డీమోటివేషన్ అవుతారు. సో, ఇయి రాయొద్దు. ముందు క్వెషన్ చదవండి. ఇక్కడ ఎగ్జామ్‌లో ఏమొస్తున్నాయంటే కొన్ని క్వెషన్స్ మీకు క్వెషన్ సరిగ్గా చదవకుండా ఆన్సర్ పెట్టేస్తున్నారు. సో, క్వెషన్ సరిగ్గా చదవండి. క్వెషన్‌లో వాడేం అడుగుతున్నాడు, అది అర్థం చేసుకున్న తర్వాత మీరు చేయండి. పెన్ను, పేపర్ పెట్టి చేయండి క్వెషన్ చేస్తున్నప్పుడు. ఇక్కడ ప్రాక్టీస్ చేసేటప్పుడు పెన్ను, పేపర్ పెట్టి ప్రాక్టీస్ చేయండి. మీరు పెన్ను, పేపర్ పెట్టి ప్రాక్టీస్ చేయకుండా క్వెషన్ చదవకుండా డైరెక్ట్‌గా చేసేసారంటే ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ వీడియోస్ చూసేదాన్ని ఫాలో అయిపోయి ఈ టైప్‌లో చేస్తున్నారు. సో, దీనివల్ల ఎగ్జామ్ హాల్‌లో మీకు వెంటనే స్ట్రైక్ అవ్వదు. పెన్ను, పేపర్ పెట్టేసి చేసేవాళ్ళు మాక్సిమం ఫాస్ట్‌గానే చేస్తారు ప్రాక్టీస్ అయ్యే కొద్దీ మీకు. ఎగ్జామ్‌లో టైం సరిపోతుంది. కంగారు పడొద్దు. ఫార్ములాస్, బేసిక్స్ కొద్దిగా బాగా ఫోకస్ చేసేదని నేర్చుకోండి మీరు. ఫార్ములా బేస్డ్ క్వెషన్సే మీకెక్కువొస్తున్నాయి. సో, మెయిన్ ఫార్ములాస్ అనేది బాగా నేర్చుకోండి. మీరు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అయినా గాని 15, 20 మార్కులు ఈజీగా కొట్టొచ్చు ఫార్ములా బేస్డ్ క్వెషన్స్ మీద. సో, ఇవి బాగా చేసుకోండి. నెక్స్ట్ రీజనింగ్. రీజనింగ్‌లో ఇప్పుడు గ్రూప్ డీలో అడిగే మోడల్స్ ఇవన్నీ బేస్ చేసుకొని నేను టఫ్ క్వెషన్స్ తీసుకొని మీకు కవర్ చేసి చెప్పాను ఎక్స్‌ప్లనేషన్‌లో. సో, ఎగ్జామ్ హాల్‌లో మీకు సేమ్ అలాంటి మోడల్స్ వస్తే తక్కువ టైంలో ఎలా చేయొచ్చు అని చెప్పేదను. నేను ఒక 1 అవర్ పైన వీడియో చేసేసున్నాను. ఆ వీడియో మన ఛానెల్‌లో ఉంది. ఒకసారి చెక్ చేయండి మన లేటెస్ట్ వీడియోలో. అలాగే మీకు తక్కువ టైంలో అంటే ఇప్పుడు ఎగ్జామ్ హాల్‌లో మీకు కొన్ని చాప్టర్‌లు నిమిషం పట్టొచ్చు. కొన్ని చాప్టర్‌లు 2 నిమిషాలు పట్టొచ్చు. లేదంటే మీరు చేసే మోడల్ 1 మినిట్ పట్టొచ్చు. సేమ్ అదే మోడల్ నేను తక్కువ టైంలో ఎలా చేయాలి అని చెప్పి చేశాను. ఇందులో కూడా మీరు టెస్టులు రాయాలనుకుంటే యూజీ పేపర్స్ రాయండి సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ జనరల్ సైన్స్. జనరల్ సైన్స్ అయితే మీరు తెలుగు మీడియం అయినా, ఇంగ్లీష్ మీడియం అయినా క్లాస్ 9, 10 ఎన్‌సీఈఆర్‌టీ చదవండి. ఇంతకు మించి బయటకి పోవట్లేదు. అలక్ పాండే క్లాస్ 9 అండ్ 10 యూట్యూబ్ ఛానెల్ ఉంటుంది. సో, ఇందులో మీకు క్లాస్ 9థ్‌కి, 10థ్‌కి సంబంధించిన సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేసి ఉంటుద్ది. మీరు తెలుగు మీడియం అయితే టెక్స్ట్ బుక్ పక్కన పెట్టుకొని, టెక్స్ట్ బుక్‌లో ఫస్ట్ మీరు ఒక రీడింగ్ ఇచ్చేసి తర్వాత ఆ క్లాస్ వినండి. సార్ హిందీలో చెప్తాడు. అక్కడ ఇంగ్లీష్‌లోనే ఉంటుంది మీకు వీడియో. అక్కడ ఇంగ్లీష్‌లో ఉంటుంది మీకు. అక్కడ బోర్డ్‌లో ఇమేజెస్ అన్నీ పెట్టుకొని నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. మీరు ఫస్ట్ ఒకసారి రీడింగ్ ఇచ్చి తర్వాత చూడండి తెలుగు మీడియం వాళ్ళు. అప్పుడు మీకు నీట్‌గా అర్థమవుతుంది. స్కిప్ చేయొద్దు. మీకు అంత నీట్‌గా చెప్పే క్లాసులయితే నాకు తెలిసి ఎక్కడా లేవు. పెయిడ్ కోర్సుల్లో కూడా అంత నీట్‌గా లేవు.
మీరు ఈ క్లాసులనేది వాడుకొని బాగా ప్రిపేర్ అవ్వండి. ఎందుకని చెప్తున్నానంటే ఇక్కడ మీకు కాన్సెప్ట్ బేస్డ్ వస్తున్నాయి. పైన బిట్లు, ఈజీ బిట్లనేది చాలా తక్కువొస్తున్నాయి. కాన్సెప్ట్ బేస్డ్ బిట్లెక్కువొస్తున్నాయి. మీరు పీవైక్యూలు ఎక్కువ చేసేదానికంటే, ఈ క్లాస్ 9, 10 బుక్ కొద్దిగా బాగా చదువుకున్నారంటే మీకెక్కువ మార్క్సొస్తాయి. పీవైక్యూల్లో అంత డెప్త్ ఏమి అడిగేవాడు కాదు. ఇప్పుడు కాన్సెప్ట్ బేస్డ్ వస్తున్నాయి. మీరు ఆప్షన్స్ చూసి వెరిఫై చేసుకుని అలా కూడా ఏమి అడగట్లేదు. ఆప్షన్స్ కూడా కొద్దిగా గట్టిగానే అడుగుతున్నాడు. మీరు ఈజీగా పెట్టేటట్టు కాకుండా. కొద్దిగా జాగ్రత్తగా కాన్సెప్ట్ బేస్డ్ కొద్దిగా చూసుకొని చేయండి. ఇక్కడ మీరెప్పుడు ఏం చేయాలంటే పీవైక్యూస్. దీన్ని ఫోకస్ చేయొద్దు. కాన్సెప్ట్ దీని మీద ఫోకస్ ఎక్కువ పెట్టండి. మీరు ఆ బుక్స్ చూసుకోండి. నెక్స్ట్ ఇంక మనకి జనరల్ అవేర్‌నెస్. జనరల్ అవేర్‌నెస్‌లో ఇక్కడ నుంచి 0 మార్కులొస్తున్నాయి. దీన్ని ప్రిపేర్ అవ్వద్దు. టైం వేస్ట్. కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. కరెంట్ అఫైర్స్ మనం ఏం చేసామంటే పీడీఎఫ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. మన టెలిగ్రామ్ గ్రూప్‌లో 48 పేజీలు. మీకు రీసెంట్ ఎగ్జామ్స్‌లో జరిగిన దాన్ని బేస్ చేసుకొని ఇంతకుముందు ఓల్డ్ పీడీఎఫ్ కాదు. ఎగ్జామ్స్ జరిగిన తర్వాత పీడీఎఫ్ ఉంది. ఇది తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 అవైలబుల్ ఉంటాయి. మన టెలిగ్రామ్ ఛానెల్‌లో ఉంటుంది పీడీఎఫ్. ఆ పీడీఎఫ్ చూసుకొని మీరు ప్రిపేర్ అవ్వచ్చు. మీరివి బాగా రివిజన్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మీరు కూర్చొని మంత్లీ కరెంట్ అఫైర్స్ తెగ చదివినా గాని అక్కడ మార్క్స్ ఏమి రావట్లేదు. కరెంట్ అఫైర్స్‌లో గూడా మీకు ఈజీ టాపిక్స్ అట్లాంటియేమన్నా తీసుకొని కరెంట్ అఫైర్స్ అడగట్లేదు. కరెంట్ అఫైర్స్‌లో కూడా కొంచెం గట్టిగానే అడుగుతున్నారు కాబట్టి, మీ మెయిన్ ప్రయారిటీ అనేది మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్ వాటిల మీద ఎక్కువ ఫోకస్ చేయండి. అక్కడ ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. కరెంట్ అఫైర్స్‌కి ఈ 48 పేజీలు తీసుకొని చేసుకున్నారంటే మీకు మినిమమ్ ఒక 5, 10 మార్కులన్నా వస్తాయి. మీకు ఇవి సరిపోతుంది. వాటిల్లో ఎక్కువ స్కోర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ మీకు ఇంతకు మించి ఇప్పుడు ఫ్రెష్‌గా ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఇంతకు మించి స్కోర్ కొట్టడం అనేది కష్టమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ప్రిపరేషన్‌కి వాటికి ఈ మార్కులనేది మంచి మార్క్సే మీకు 5, 10 మినిమమ్ మార్క్స్ అనేది. ఇప్పుడు మంత్లీ మ్యాగజైన్స్ అందరూ చదువుకొని బాగా కష్టపడి ఎగ్జామ్ పోయి రాసేవాళ్ళు వాళ్ళు కూడా ఒక 6, 8 ఆ టైప్‌లోనే పెడుతున్నారు. మాక్సిమం 10 దాకా ఎళ్తున్నారు. అంతకు మించి ఏమి వెళ్ళట్లేదు. ఇక్కడ ఇది స్కోరింగ్ ఇది. మీరు మ్యాథ్స్, రీజనింగు, జనరల్ సైన్స్ బాగా ఫోకస్ పెట్టండి. వీటిని బేస్ చేసుకొని చూసుకోవచ్చు మీరు. ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్.